మనోసామ్రాజ్యం నిశ్చింత చక్రవర్తి రహస్యం. అనగనగా మనోసామ్రాజ్యం అనే ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి యువరాజు పేరు విజయ్. విజయ్ చాలా శక్తివంతుడే, కాని అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. చిన్న సమస్య వచ్చినా సరే దాన్ని చూసి కంగారు పడిపోయి గంటల తరబడి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయ్ తన రాజ్యంలోని శాంతివనం పీస్ గార్డెన్ వైపు వెళ్తుండగా దారి మధ్యలో అకస్మాత్తుగా ఒక పెద్ద నల్లని రాయి పడింది. ఆ రాయి పేరు సమస్య. అది దారిని పూర్తిగా మూసేసింది. విజయ్ ఆ రాయిని చూడగానే భయపడ్డాడు. వెంటనే తన దగ్గర ఉన్న పాత తుప్పుట్టిన గొడ్డలిని బయటకు తీశాడు. ఆ గొడ్డలి పేరు వ్యర్థ సంకల్పాలు. విజయ్ ఆ గొడ్డలితో రాయిని కొట్టడం మొదలుపెట్టాడు. ఈ రాయి ఇక్కడే ఎందుకు పడింది? దీన్ని ఎవరు వేశారు? ఇప్పుడు నేనెలా వెళ్ళాలి? ఇది అన్యాయం అని ఆలోచిస్తూ కోపంతో రాయిని బాదుతూనే ఉన్నాడు. కాని ఆ రాయి పగలలేదు సరికదా. విజయ్ శక్తి మొత్తం ఖర్చయిపోయింది. విజయ్ చెమటలు కక్కుతూ నిరాశతో ఆ రాయి ముందే కూలబడిపోయాడు. అతను ఒక సామాన్య కూలీలా మారిపోయాడు తప్ప రాజులా ఆలోచించలేకపోయాడు. అప్పుడు విజయ్కి తన తండ్రి పరమాత్మ ఇచ్చిన ఒక రహస్య జ్ఞాన డైరీ గుర్తొచ్చింది. అతను వెంటనే దాన్ని తెరిచి చూశాడు. అందులో బంగారు అక్షరాలతో ఇలా రాసి ఉంది: కుమారా, నువ్వు చక్రవర్తివి. కూలీలా కష్టపడకు. సమస్య అనే రాయిని పగలగొట్టడానికి వ్యర్థ ఆలోచనలు అనే గొడ్డలిని వాడకు. నీ దగ్గర డ్రామా అనే మంత్రదండం ఉంది. దానిని వాడి హై జంప్ చెయ్యి. విజయ్కి వెంటనే అర్థమైపోయింది. అతను వెంటనే లేచి నిలబడ్డాడు. కాని ఈసారి రాయిని పగలగొట్టడానికి ప్రయత్నించలేదు. ముందుగా అతను తనను తాను ఒక సింహాసనాధికారిగా ఆత్మగా భావించాడు. అతని ముఖంలో భయం పోయి రాజటీవి వచ్చింది. అతను ఆ రాయివంక చూసి చిరునవ్వు నవ్వి, ఇదంతా ఒక డ్రామా, నాటకం. ఈ సమస్య నాటకంలో ఒక దృశ్యం మాత్రమే. ఇది శాశ్వతం కాదు అని అనుకున్నాడు. ఎప్పుడైతే అతను డ్రామా అని అనుకున్నాడో అతని మనసు తేలికగా మారిపోయింది. ఆశ్చర్యం! విజయ్కి మానసికంగా రెక్కలొచ్చినట్లు అనిపించింది. అతను సమస్య అనే రాయిని పగలగొట్టే పనిపెట్టుకోకుండా ఒక్కసారిగా హైజంప్ చేసి ఆ రాయిని దాటేశాడు. అతను రాయిని దాటి అవతలివైపు వెళ్లగానే ఆ పెద్ద రాయి కాస్త చిన్న ఇసుకరేణువులా మారిపోయింది. అది చూసిన విజయ్ ఆశ్చర్యపోయాడు. ఆ రోజునుంచి విజయ్ సమస్యలను చూసి ఆలోచించటం మానేసి వాటిని దాటుకుంటూ వెళ్లే సమాధాన స్వరూపుడైన నిశ్చింత చక్రవర్తి అయ్యాడు.